నంద్యాల ఉప ఎన్నికల్లో కాస్త డల్గా ఉన్న తెలుగు తమ్ముళ్లలో లోకేష్, చంద్రబాబు పర్యటనలు జోష్ నింపాయి. విభేదాలతో ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలు అనివార్యంగా కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికీ నేతల్లో పూర్తిస్థాయి సమన్వయం లేకున్నా ముఖ్య నేతల టూర్లు, అభివృద్ధి పనుల స్పీడు అధికార పార్టీలో ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకపోయినా టీడీపీ, వైసీపీ నంద్యాలలో వ్యూహ ప్రతివ్యూహాలలో ఇప్పటికే మునిగిపోయాయి. రెండు పార్టీల ముఖ్య నేతలు నంద్యాలలోనే మకాం వేసి పార్టీ విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. నంద్యాల టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డిని ప్రకటించడం, ఆ తర్వాత టీడీపీని వీడిన శిల్పామోహన్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో అధికార పార్టీకి అంత ఆశాజనకమైన పరిస్థితులు లేవు. మంత్రి భూమా అఖిల, స్థానిక నేతలు ఫరూక్, ఎస్పీవై రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డితో పూర్తిగా సమన్వయం కొరవడి పార్టీ అధినాయకత్వం కూడా మొదట్లో ఆందోళనకు గురైంది. అయితే నంద్యాల ఎన్నికపై పార్టీ పెద్దలు పూర్తి స్థాయిలో దృష్టి సారించి సుమారు 1500 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం చేయటం, సీఎం చంద్రబాబు, లోకేష్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేసి పనులకు శంకుస్థాపనలు చేయటంతో టీడీపీ కార్యకర్తల్లో జోష్ వచ్చింది. అభివృద్ధి పథకాలతో నంద్యాల నియోజకవర్గ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తాగునీటి పథకాలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల పనులు ప్రారంభించారు. ఇక నంద్యాలలో రోడ్ల విస్తరణతో టీడీపీలో మరింత ఉత్సాహం పెరిగింది. ప్రజల నుంచి మద్దతు రావడంతో రోడ్ల విస్తరణలో మరింత వేగం పెంచారు. రోడ్ల విస్తరణలో బాధితులు అసంతృప్తితోనే ఉన్నా సామాన్య ప్రజల నుంచి మద్దతు ఉందన్న ధైర్యంతో టీడీపీ నేతలు ముందుకెళ్తున్నారు. చంద్రబాబు 2 సార్లు పర్యటించి నంద్యాల బాధ్యతలు చూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. రెండోసారి పర్యటనలో స్థానిక నేతల్లో సమన్వయం లేకపోవటాన్ని గుర్తించి కలిసికట్టుగా ప్రచారం చేయాలని గట్టిగానే చెప్పారు. ఆ మరుసటి రోజే నేతలంతా పాదయాత్రతో ప్రచారం చేశారు. మంది ఎమ్మెల్యేలకు నంద్యాల ఉప ఎన్నిక ప్రత్యేక బాధ్యతలు అప్పగించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది టీడీపీ అధినాయకత్వం. ఎమ్మెల్యేలు తమ అనుచరగణంతో మకాం వేసి కేటాయించిన ప్రాంతంలో ఎప్పటికప్పుడు సమస్యల్ని గుర్తించి వెంటనే ప్రభుత్వానికి తెలియజేస్తూ ఒక్కరోజులోనే సమస్య పరిష్కారమయ్యేలా చూస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు కేటాయించిన పోలింగ్ బూత్ ప్రాంతాల్లో పరిస్థితిపైన ఎప్పటికప్పుడు అధినాయకత్వానికి నివేదికలు పంపుతున్నారు. మరోవైపు వైసీపీ కూడా నంద్యాలలో ప్రచార వేగాన్ని పెంచింది. వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి అనారోగ్యం కారణంగా 5-6 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున మకాం వేసి ప్రచారాల్లో పాల్గొనడంతో పాటు టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. నలభై 41 వార్డుల్లో 80 మందిని ఇన్ఛార్జీలుగా నియమించి వారితో నివేదికలు తెప్పించుకుని పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. కుల సంఘాల నేతల్ని కూడా నంద్యాలకు పిలిపించుకుని వారితో ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తమకు చేసిందేమీ లేదంటూ జనంలోకి వెళ్తున్నారు. నంద్యాలలో చేపడుతున్న అభివృద్ధి పనులు కేవలం ఎన్నికల కోసమేనంటూ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. రోడ్ల విస్తరణ బాధితుల మద్దతు కూడగడుతున్నారు. రోడ్ల విస్తరణను వ్యతిరేకిస్తే సామాన్య ప్రజల నుంచి ఇబ్బంది వస్తుందని భావించి ఆ విషయాన్ని చాలా సున్నితంగా డీల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. శిల్పామోహన్ రెడ్డి వైపు నుంచి వచ్చిన మున్సిపల్ కౌన్సిలర్లు చేజారకుండా కొంతకాలం వారిని టూర్ తీసుకువెళ్లారు వైసీపీ నేతలు. ఎత్తులకు పై ఎత్తుల్లో ఏమాత్రం తగ్గటం లేదు విపక్ష పార్టీ కూడా.